నీకు ఏమి కావాలో నీకు తెలియదు, కానీ అన్నీ ఎరిగినటువంటి ప్రభు అందరూ గురించి ఆయనకు తెలుసు. కనుక నా నామమున మీరు ఏది అడిగినను దానిని నేను దయచేయుదును అని ప్రభువే మాట సెలవించిన మాట పరిశుద్ధ లేఖనములో వ్రాయబడి ఉంది. ఆ మాటను మనం విశ్వసించగలిగితే మన విశ్వాసం కొండలను పెగిలించగలదని దేవుని యొక్క వాక్యము బలముగా అనేక సార్లు మనతో మాట్లాడటం మనకు తెలుసు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏ విధంగా దర్శించబోతున్నాడు, నీతో మాట్లాడే ప్రతి మాట వలన నువ్వు ఎలా బ్రతకాలో, నీ జీవిత విధానం ఎలాగ ఉండాలో, ఈ లోకంలో ఒక మనుష్యుడిగా పుట్టి జీవిస్తున్నందుకు చివరి నీవు చేరుకోవలసిన గమ్యస్థానం ఏదో అన్నిటినీ అందరి గురించి ఆయన ప్రణాళికలో ఉన్నాయి. ఆయన ప్రణాళికను కాదనడానికి ఎవరికి హక్కు లేదు. ఆయన చిత్తమును తృణీకరించడానికి ఎవరికి అధికారం లేదు. అనాది కాలము నుండి ఆయన దేవుడై ఉన్నాడు. ఆయనకు ముందుగా కానీ ఆయనకు తర్వాతగా కానీ ఏది కూడా ఉండదు, ఉండబోదని తన వాక్యం ద్వారా దేవుడే బయలుపరిచాడు. ఈ సత్యము ఎరిగినటువంటి మనమందరము కూడా మనల్ని సృష్టించిన ఆ దేవాది దేవుడే నిన్ను ఎలా బ్రతికించుకోవాలో ఆయనకు తెలుసు, నిన్ను ఎలా నిలబెట్టుకోవాలో ఆయనకు తెలుసు, తిరిగి ఆయన యొద్దకు ఎలా చేర్చుకోవాలో ఆయనకు తెలుసు. అన్నీ ఆయనకు తెలుసు. కానీ మనము తెలుసుకోవలసింది ఆయన వాక్యము ద్వారా, ఆయన మాట ద్వారా, లేఖనములో మన జీవితానికి సరిపడా సమస్తమును కూడా అన్ని వ్రాయించి పెట్టాడు. ఏది కూడా లోటు లేదు, ఏది లోపము లేదు, ఏది అసంపూర్ణంగా లేదు. కాబట్టి అందుకని ఒక సున్నా అయినను పొల్లైనను నా ఆత్మ చేత వ్రాయబడిన ఈ గ్రంథములో సున్నా కాని పొల్లులను తొలగించడానికి వీల్లేదని, ఒకవేళ తొలగించడానికి ప్రయత్నించిన వారు శాపగ్రస్తులు అవుతారని దేవుడు తన లేఖనము ద్వారా సెలవించాడు. మనము ఆ లేఖనాలను గ్రహించి మన జీవితాలను మార్చుకొని ప్రభువు ఇష్టపూర్వకముగా దేవుని రాజ్యానికి నేను చేరతాను అనే ఒక ఖచ్చితమైన నిర్ధారణ కలిగినటువంటి వారమై దేవుని యొక్క మాటలు వినడానికి మన హృదయాలను నిగ్రహపరచుకొని ప్రభు పలుకుతున్న ప్రతి మాటను నిర్లక్ష్య పెట్టక, పెడచెవిన పెట్టక, విడిచిపెట్టి బ్రతికేవారుగా కాకుండా వాటిని పొందుకొని వాటి ప్రకారంగా జీవించేవారుగా ఉండాలని ప్రభువే తన నోటి ద్వారా అనేక సార్లు ఈ లోకములో ప్రకటించినటువంటి సువార్తను మనము నిర్లక్ష్య పెట్టకుండా ప్రతి మాట మీద మనం లక్ష్యం ఉంచి ప్రభు మాటకు లోబడి జీవిస్తామనే ఒక ఒప్పందముతో దేవుని యొక్క మాటలు మనము విందాం. ప్రతి ఒక్కరూ కూడా మన హృదయాలను బాగు చేయమని, సిద్ధపరచమని పరిశుద్ధాత్మ దేవుని అడుగుదాం. ప్రేమగల నా యేసయ్య, దయగల తండ్రి, కరుణా సంపన్నుడా, మా రక్షకుడా, కనికర పూర్ణుడు, నీ ప్రేమ అనే సంపదలో మమ్ములను నిలబెట్టినటువంటి వాడు, అనుభవి
చేయించినటువంటి వాడు. ఈరోజు మాకు కావలసినటువంటి ఆత్మలకు ఆహారాన్ని మీరు సిద్ధపరిచి ఇచ్చారు. మీరు సిద్ధపరిచినటువంటి ఈ ఆహారమును పొందుకోవడానికి, అనుభవించడానికి మేము వచ్చాం. తండ్రి, నీ సన్నిధిలో ఉన్నటువంటి మా ఆత్మలకు ప్రభువా, మీరు సేద తీర్చు దేవుడని, బలపరచు దేవుడని, ఆదరించు దేవుడని, ధైర్యపరచు దేవుడని, ఓదార్చు దేవుడని, నీవే నిత్య నివాసిగా ఉండి ఆ నివాస స్థలంలో మమ్మల్ని చేర్చడానికి అర్హుడవై ఉన్నందుకు స్తోత్రములు ప్రభువా. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డ ఏ స్థితిలో ఉన్నారో అందరి హృదయాలు నీకు బాహాటముగా తెలుసు. మరుగుపరచబడింది బయలుపరచబడకపోదని వాక్య లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కనుక ప్రభువా, నీ మాటే వారిని మార్చగలదు, బలపరచగలదు, ఆదరించగలదు, బాగు చేసి స్వస్థపరచగలదు. కనుక నీ మాట ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, నీ మాట చేత దర్శించండి. ఏ ఒక్కరు కూడా నీ మాటలో నుండి తొలగిపోకుండా ప్రభువా వీరిని నడిపించండి, స్థిరపరచండి. వీరి జీవితాల్లో ఎన్నడూ చూడండి నీ ఆత్మ ద్వారా జరుగు ప్రతి కార్యాలు నూతనముగా అద్భుత రీతిలో వారు చూచినట్లుగా తండ్రి వీరి నేత్రాలను తెరవండి, ఆత్మ చెవులను తెరవండి. యేసయ్యా, ఇప్పుడే బిడ్డలందరినీ మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవుగల వాడు వినును గాక అని వాక్యం సెలవిస్తున్న ప్రకారం తండ్రి, ఈ బిడ్డలందరూ మీరు దర్శించి బలపరిచి మీరే మహిమ పొందుకోమని యేసయ్య నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము పరిశుద్ధ ఆరాధనలో పాలు పొందటానికి, ఆయన పునరుద్ధాన శక్తిని నూతనంగా అనుభవించటానికి పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని తీసుకుని వచ్చింటుండగా, వచ్చిన మీ అందరిని బట్టి, దేవుని నామమును బట్టి మహిమ ప్రభావాలు నిత్యము మనందరితో ఉండాలని, ఆయన కృప, ఆయన సమాధానం మనందరి జీవితంలో విస్తరించాలని ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. రోమ పత్రికలో అపొస్తలుడైన పౌలు ద్వారా వ్రాయబడినటువంటి మాటలను మనం ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. 15వ అధ్యాయం 7వ వచనంలో ఆమేన్. చదవబడినటువంటి ఈ వాక్య లేఖనం ద్వారా మనందరి వినికిడిలో, మనందరి హృదయాలతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడును గాక. దేవుడి బిడ్డలు చదవబడినటువంటి ఈ వాక్య లేఖనము ఏమని సెలవిస్తుందంటే, కాబట్టి ఎందుకొరకు కాబట్టి అని అంటున్నాడంటే, క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారం, క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారం ఎవరైతే చేర్చుకొనబడతారో చేర్చుకొనబడిన వారిని బట్టి దేవునికి మహిమ కలుగుతుందట. చేర్చుకొనబడినటువంటి వారిని బట్టి దేవునికి ఏం కలుగుతుందట? మహిమ కలుగుతుందట. కాబట్టి మనము చేర్చుకొనబడినటువంటి గుంపులో మనం ఉండాలి. చేర్చుకున్నటువంటి వారిలో
మనము కూడా అనేకులు చేర్చుకున్న వారుగా మనము ఉండాలి. అది సారాంశం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకునండి. ఒకరినొకడు చేర్చుకునండి. చేర్చుకోమంటున్నాడు కానీ విడిచిపెట్టమని చెప్పడం లేదు. చేర్చుకోండి అని చెప్తున్నాడు. మనమేం చేస్తాం? కొన్ని మనమేం చెయ్యాలి? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే చేర్చుకోనండి అంటున్నాడు. అలా చెప్పడానికి గల ఆధారం ఆయనకి ఏంటి ఉందంటే, ఏం ఆధారంతో మాట్లాడుతున్నాడంటే, క్రీస్తు అనేకులైనటువంటి మనల్ని చేర్చుకున్నాడు. నన్ను ఎలాగైతే చేర్చుకున్నాడు, మిమ్మల్ని కూడా అలాగే చేర్చుకున్నాడు. నేను క్రీస్తులో చేరబడినటువంటి వాడను అని చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు. క్రీస్తులో చేరాడు. అంతకుముందు ఎందులో చేరాడు? ఒక సంస్థలో చేరాడు. ఒక ఉద్యోగస్తుడిగా జాయిన్ అయ్యాడు. కాబట్టి ఆ సంస్థలో చేరిన తర్వాత తన యాటిట్యూడే డిఫరెంట్. తన క్రియా విధానాలు, తన మాట తీరు అన్నీ కూడా వ్యత్యాసంగా ఉన్నాయి. ఎవరికి? దేవునికి, దేవుని యొక్క మాటకు అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. అటువంటి దేవునికి విరోధమైన వ్యక్తిగా బ్రతుకుతున్నటువంటి అపోస్తలుడైన పౌలును యేసుక్రీస్తు ప్రభువు వారు చేర్చుకున్నారు. ఆయన చేర్చుకున్న తర్వాత ఈయన జీవితమే టోటల్గా మారిపోయింది. ఎవరైనా సరే యేసుక్రీస్తులో చేరితే వారి పరిస్థితులే మారిపోతాయి. అందుకనే లోకములు అంటారు, నువ్వు ఎందులోనో దిగిపోయావబ్బా, నువ్వు ఎందులోనో చేరిపోయావు, చేరిపోయావు అని అంటుంటారు. ఆ మోసంలో పడిపోయావు, ఇంకేది లేదన్నట్టు అంటారు. కానీ ఆయనలో చేరిన తర్వాత మనము ఏం నేర్చుకున్నామో, ఏం అనుభవిస్తున్నామో వారికి తెలియదు. చేరిన వారికి తెలుసు. ఏదైనా ఒక స్కీములో చేరితే లాభం దొరికిందని చెప్తారు, నష్టం జరిగితే నష్టం కలిగిందని. అది జరిగే వరకు వారికి తెలియదు. కొంతకాలం వరకు తెలియదు. కానీ యేసుక్రీస్తులో చేరితే మాత్రం చేరిన క్షణమే నీ జీవితం గురించి అంతా తెలుసాయింది. ఆయన నిన్ను తాకాడంటే తెలుసు, ఆయన నిన్ను ముట్టుకున్నాడంటే తెలుసు, ఆయన నిన్ను దర్శించాడంటే తెలుసు, ఆయన నీతో మాట్లాడాడంటే తెలుసు. మొత్తం అంతా కూడా మార్పు రావాలి అంటే నిజంగా కొన్ని దినాలు, కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు అవసరం లేదు. నిజంగా ఒక గుడ్డివాడు యేసు ప్రభు చూసిన తర్వాత ఒక మట్టి తీసుకుని అందులో నువ్వు వేసి దాన్ని బురదగా చేసి పూసిన తర్వాత దేవుని బిడ్డ కళ్ళు వచ్చాయి. వారానికి ఒకసారి రా, 2 వారాల తర్వాత రా, నెల తర్వాత రా అని ఏమైనా ఇన్స్టాల్మెంట్లో చెప్పాడా ఆయన? చెప్పాడా? చెప్పలేదు. ఆయనే ఒక్కసారి చూస్తాడు, ఒక్కసారి కొడతాడు, ఒక్కసారి మాట్లాడతాడు. ఒక్కసారే ఆయన ఏది చేసినా కళ్ళు లేని వాడికి కళ్ళు రావాల్సిందే, చెవిటి వాడి మాట వినబడాల్సిందే, ఉంటి వాడు నడాల్సిందే. మరణంతో చనిపోయినటువంటి వారిని తిరిగి లేవాల్సిందే. అది దేవుడి కనుదృష్టి పడాలంటే పడే వరకు నీకు కొంచెం ఇబ్బంది, తాగే వరకునే ఇబ్బంది, దర్శించే వరకునే కొంచెం ఇబ్బంది. కనుక ఆయన ఒక్కసారి ఆయన దృష్టి నిలిపాడంటే మన జీవితాలే
మారిపోతాయి, తారుమారైపోతాయి. తారుమారంటే వేరే విధంగా అనుకోకండి, మార్పు చెందుతాయి, పరివర్తన చెందుతాయి. అది చెంది నిజంగా దేవుని ఆత్మను అనుభవిస్తున్నటువంటి వారి సాక్ష్యాలు, వారి జీవితాలు, వారి బ్రతుకులు చాలా వ్యత్యాసంగా ప్రత్యేకంగా ఉంటాయి. వారి సమర్పణే ప్రత్యేకంగా ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా, క్రీస్తులో జీవితం అంత అద్భుతం అన్నమాట. క్రీస్తుని బట్టి కలిగే ఆనందం అంత బలమైనదన్నమాట. వివరించడానికి నీ జ్ఞానం సరిపోదు, నీ బలము సరిపోదు. అంత గొప్ప దేవుడు ఆయన, అంత గొప్ప దేవుడు. ఆయన గురించి లోకం పుట్టిన మొదలుకొని దేవుడి బిడ్డలు ఆయన గురించి ప్రకటించబడుతుంది, ఇంకా ఆపబడలేదంటే ఆయన ఎంత గొప్పవాడు చెప్పండి. ఆయన గురించి ఎంతకాలం చెప్పినా ఎన్ని తరాలు గడిచిపోయి మన తర్వాత ముందు ఎంతమంది యాజకులు, ఎంతమంది ప్రవక్తలు, ఎంతమంది అపోస్తలులు, ఎంతమంది పాస్టర్లు, ఎంతమంది సువార్థికులు ఇంకా ఇంకా ప్రకటిస్తూనే ఉన్నారు, పుడుతూనే ఉన్నారు, సేవలు అవుతూనే ఉన్నారు. తరగడం లేదండి పరిశుద్ధ గ్రంథంలో, తరగడం లేదు. నువ్వెంత చదివినా తరగదది. నీ బ్రతుకుదేరు కొరకు నువ్వు చదివే చదువు ఒక సంవత్సరం మహా కష్టం మీద చదివి అది ప్రమోట్ అయిన తర్వాత పక్కన పడేస్తారు సబ్జెక్టులన్నీ కూడా. తిరిగి దాన్ని ముట్టమంటే ముట్టరు. దాని గురించి వాళ్ళ క్వశ్చన్ చెప్పలేరు దాటిపోయిన తర్వాత. కానీ పరిశుద్ధ గ్రంథం అట్లాంటిది కాదు. ఒక్కసారి చదువు పక్కన పడేసేది కాదు. నీ జీవితకాలం అంతా కూడా చదువుకున్నా కానీ ఇంకా చదవాలనిపించే గ్రంథం ఇది, ఇంకా వినాలనిపించే గ్రంథం ఇది. కనుక దేవుని బిడ్డల అంత అద్భుతమైనది. అందుకనే ప్రపంచంలో కల్లా ఎక్కువగా అమ్ముడుపోతున్నటువంటిది, ఎక్కువగా చదవబడుతున్నది గ్రంథము పరిశుద్ధ గ్రంథం. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత చాలా గొప్పదన్నమాట. దాని గురించి వివరించాలంటే ఎవరి జీవితం కూడా సరిపోదు, జీవితమే సరిపోదు, దినాలు కాదు, రోజులు కాదు, మన ఆయుష్ సరిపోదు. కనుక దేవుని బిడ్డలు ఇక్కడ అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారం. ఈ రోజున మీరు మీ గుండెల మీద చేసుకొని గట్టిగా మీరు చెప్పగలుగుతారా? క్రీస్తు నన్ను చేర్చుకున్నాడని, క్రీస్తు నన్ను చేర్చుకున్నాడని చెప్పగలుగుతారా? చెప్పగలగాలి. అలా చెప్పగలిగినటువంటి వాడే దేవుడు మహిమలోనికి ప్రవేశిస్తాడు. చాలామంది చెప్తారు, ఎప్పుడు రోగాలు వచ్చినప్పుడు, మంచం మీద పడినప్పుడు, దెబ్బలు తిన్నప్పుడు, పరిస్థితులు తారుమారుతున్నప్పుడు అప్పుడు చెప్తారు, ఓ ఈయన తప్ప నాకు ఇంకెవరు లేరు, ఈయనే నన్ను స్వస్థపరచాలి, ఈయనే నన్ను విడిపించాలి, ఈయనే నన్ను బలపరచాలి, ఆదుకోవాలి అని ఆయన గురించి చెప్పేవారు కొంతమంది వచ్చారు. నిజంగా ఆయన ఎరిగేవారు దేవుని బిడ్డలారా ఏ కార్యం చూడకపోయినా ఆయన గొప్పతనాన్ని గురించి వివరించగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా ఎక్కడ చేరాం? మనమందరం ఎక్కడికి చేరాం చెప్పండి? ఒక స్కూల్లో జాయిన్ అయితే అక్కడ స్టడీస్ సరిగా లేకపోతే ఇంకొక స్కూల్లో జాయిన్ అవుతాం. కానీ దైవత్వంలో అలా ఉండదు. మార్పుంటూ వెళ్ళిపోయే పరిస్థితులు ఉండవు. ఒక్కసారి క్రీస్తులో నువ్వు జాయిన్ అయితే బయటికి రావడం అనేది ఉండదు. ఇక ఆయన గట్టిగా పట్టేసుకుంటాడు. ఒక్కసారి ఆయనకు దొరికితే చాలు, ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను విడువాడు ఎడబాయుడు, నిన్ను విడువాడు ఎడబాయుడు. కనుక దేవుని బిడ్డలారా అంత గొప్ప దేవుడు అనమాట. ఆయనలో చేరిన వారు మనం అందరము కూడా, ఆయనలో చేరిన వారు. కనుక ఏమంటాడంటే, దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు, అంటే ఎవరినైనా చేర్చుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఇప్పుడు క్రీస్తులో మనం చేరాం. నమ్ముతున్నారా? అనుమానం ఉందా? ఎవరికైనా అనుమానం ఉందా? చేరలేని వారు ఎవరు ఉంటే చేతులు ఎత్తండి.
అందరూ చేయలేరు కదా, క్రీస్తులు అందరూ చేయలేరు కదా. మంచి దేవుని మహిమ కలుగునుగా. క్రీస్తులు మనమందరం చేయలేరు. ఇప్పుడు మనకేం చెప్తున్నాడు ఆయన, నేను మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము ఎందే ఉందన్నమాట. మీరు ఒకరినొకరు అంటే అర్థం ఏంటి? క్రీస్తు మనల్ని చేర్చుకున్నాడు. ఎందుకు చేర్చుకున్నాడు? మీరు గొప్పోడనా, డబ్బున్నవాడనా, ధనవంతులనా, అధికార బలవంతనా మీ దగ్గర? లేకపోతే ఎవరు జీవితంలో లేని ఒక మాయ మంత్రాలను కనుగొన్నావనా? ఎవరు చేయలేని పనులు చేస్తావనా? కాదు. ఏ గొప్పతనం లేకపోయినా, ఏ మంచితనం లేకపోయినా, దరిద్రులుగా ఉన్నటువంటి మనలను విడిపించుకునే పరిస్థితి లేని పాపమనే భయంకరమైన కూపములో, ఊపిలో, బంధకాల్లో, చెరలో ఉన్నటువంటి మనలను చేర్చుకున్నది ఒక్కడు. ఎవరైనా ఆయన చేర్చుకున్నట్టు ఎవరో చేర్చుకోరు. ఇది ఖచ్చితంగా నమ్మాలి. ఒకవేళ ఏ మనుషుడు నన్ను నమ్మితే ఏదో రోజు ముంచేస్తాడు మిమ్మల్ని. అసలు ఆ డిఫరెన్సెస్ రాకముందు ఎలా ఉంటుందంటే చాలా జిగిరీలు అనమాట. ఎవరు విడదీసినా విడదీయరానంత బంధం ఏర్పడిపోతుంది వాళ్ళకి. అసలు ఎట్టి పరిస్థితుల్లో మనల్ని విడదీయలేరు, ఎట్టి పరిస్థితుల్లో మనల్ని దూరపరచలేరు, ఎట్టి పరిస్థితి అనుకుంటూ ఎన్నో రకాలుగా వాళ్ళు ధైర్యపడిపోతుంటారు, నమ్మకత్వం పెంచుకుంటారు. కానీ ఊహించలేని రీతిలో సింపుల్గా విడిపోవడం కూడా జరుగుతుంది, దూరమైపోవడం కూడా జరుగుతుంది. అది కారణం ఏంటంటే దూరంగా ఉంచడం దేవుని ఉద్దేశం కాదు. ఆయనలో చేరినందుకు నీకు కలుగుతున్నటువంటి మార్పు ఏంటో, అద్భుతం ఏంటో చూపించడానికి, మనుషులకు దేవునికి ఉంటున్నటువంటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం చెప్తున్నాడు ఇక్కడ. మనుషులు చేర్చుకుంటే ఎట్లా ఉంటుంది, దేవుడు చేర్చుకుంటే ఎట్లా ఉంటుంది అనే డిఫరెన్స్ చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అక్కడ మేలు ఉంది. మనుషుల ద్వారా కొంతవరకే ఉంటుంది మేలు. ఇప్పుడు చేర్చుకుంటే రేపు పొద్దున గెంటేసేయచ్చు, పడేసేయచ్చు, నాకు తెలియదు అని అనవచ్చు. ఎన్నో పరిస్థితులు వస్తాయి, దూరపరిచే పరిస్థితులు. శత్రువు ద్వారా రావచ్చు, మా లోక సంబంధమైన భక్తిహీనుల ద్వారా రావచ్చు, ఇంట్లో ద్వారా రావచ్చు, స్నేహితుల ద్వారా రావచ్చు, ఎన్నో రకాలు వస్తాయి. కాబట్టి ఏ విధంగా వచ్చినా కానివ్వండి దేవుని బిడ్డలారా, ఏదో ఒక పరిస్థితి నిండిపోయే ప్రమాదాలే ఉంటాయి. కనుక దేవుడు ఎందుకు చెప్తున్నాడు అని అంటే, నేను మిమ్మల్ని చేర్చుకున్నాను. మీరు మంచితనం చూసి కాదు, గొప్పతనం చూసి కాదు, పరిశుద్ధులను చూసి కాదు, ఈ లోకంలో గొప్పగా పేరు ప్రతిష్టతను డబ్బు సంపాదించినటువంటి వారని కాదు నేను చేర్చుకున్నాను. మీ మీద చాలు పడింది, మిమ్మల్ని ప్రేమిస్తున్నది, మీ మీద కనికర పడింది. ఎందుకు అని అంటే, దుష్టుడైన సాతాను మాయలో, మోసంలో మిమ్మల్ని పడవేశాడు. వాడు దోచుకుంటున్నాడు, వాడు నరకానికి నడిపిస్తా ఉన్నాడు. వాడు మాయ నుండి, మోసము నుండి విడిపించడానికి ఇదిగో నేను మీ యొద్దకు వచ్చి ఉన్నాను. కనుక నాలో ఎవరైతే ఉండడానికి ఇష్టపడతారో, నేను వారిలో ఉంటానని ఆయన మాట సెలవించాడు. కనుక మనుష్యులకు దూరం కావచ్చు ఏదో పరిస్థితులు బట్టి, కానీ దేవునికి మాత్రము దూరం అవడం అసాధ్యం. దూరం అయినటువంటి వారి పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితులుగా మారిపోతాయి. అయినా దేవుడు విడిచిపెట్టాడు. కొంతకాలం విడిచిపెట్టినట్టే ఉన్నా తిరిగి ఆయన మరలా బాగు చేసి ఆయన తట్టు తిప్పుకుని చేర్చుకుంటాడు. ఒక్కసారి ఆయన చేతుల్లో పట్టబడినటువంటి వ్యక్తి ఏ ఒక్కరైనా సరే విడిపించుకోవడం వాళ్ళ వల్ల కాదు, అంత గొప్పగా పట్టుకుంటాడు. పరలోకం చేర్చే వరకు
పరలోకం చేర్చే వరకు యేసయ్య పట్టుకుంటే, నరకానికి చేర్చే వరకు సాతానుడు గారు పట్టుకుంటాడు. అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సేవకులు పట్టుకుంటే ఏమి లాభం, భక్తిపరులైన విశ్వాసులు పట్టుకుంటే ఏమి లాభం, భక్తిహీనులు పట్టుకుంటే ఏమి లాభం, లోక సంబంధమైన మనుషులను అధికారులు పట్టుకుంటే ఏమి లాభం అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనకు లాభం ఏంటో తెలుస్తుంది. అపొస్తలుడైన పౌలు ఏమన్నాడు, నాకు లాభకరము అనుకున్నవన్నీ కూడా నేను నష్టంగా ఎంచుకున్నాను. ఆయన ఏమీ లాభకరం అనుకున్నాడు? నేను డబ్బు సంపాదించడం, ఉద్యోగం చేయడం, ఒక హోదాలో ఉండడం నాకు లాభకరం అనుకున్నాడు. యేసుక్రీస్తులో జాయిన్ అయిన తర్వాత ఇవన్నీ పెంటగా ఎంచుకున్నాడట. చివరికి తను సంపాదించుకున్న అంతా కూడా ఏం చేశాడు? మొత్తం విడిచిపెట్టేశాడు. మొత్తం విడిచిపెట్టేసి ఇక నా ప్రభువే నాకు లాభం అనుకున్నాడు. ఇంకా ప్రభు తప్పే నాకు ఇంకేది కూడా లాభం అనిపించలేదు. ప్రసంగి గ్రంథం మీరు చదువుకుంటే తెలుస్తుంది ఏది లాభమో ఏది నష్టమో, అన్నీ తెలుస్తాయి. అందులో మీరు చదువుకుంటే అన్ని అక్షరాలు చదువుకుంటే ఏది లాభకరమైనది, ఏది నష్టకరమైనది అని ఇంతవరకు నువ్వు పొరపడపడుతూ వచ్చావో నిజంగా నీకు దేవుడు నేర్పిస్తాడు ఆ అధ్యాయం నేర్చుకుంటే. కనుక దేవుడు బిడ్డలారా, పెంటగా ఇచ్చాడు అంటే అర్థమేంటి అసలు? డబ్బు సంపాదించడం పెంట, ఉద్యోగం చేయడం పెంట, వస్తువులు సంపాదించుకోవడం పెంట. ఆయన ఉద్దేశం అది కాదు. అంటే అంతకంటే కూడా దేవుడిలో చేరితే, దేవుడితో ఉంటే, దేవుడితో బ్రతికితే వీటన్నిటికంటే కూడా నాకు లాభం, అన్నిటికంటే కూడా నాకు సంతోషం. నాకు ఈ లోకం సంతోషం ఇవ్వలేదు, డబ్బు సంతోషం ఇవ్వలేదు, అధికారం సంతోషం ఇవ్వలేదు. కానీ ఏది ఇవ్వలేని సంతోషం నా ప్రభు ఇచ్చాడు. ఏది ఇవ్వలేని సంతోషం నా ప్రభు ఇచ్చాడు. కనుక గతంలో నేను జీవించే జీవితం అంతా కూడా పెంటతో సమానం, సంపాదించింది పెంటతో సమానం అని ప్రభువులో చేర్చబడిన తర్వాత, ఆ గొప్ప విలువేంటో ఎరిగిన తర్వాత తన యొక్క లైఫ్ని అలా డిసైడ్ చేసేసుకున్నాడు, ప్రత్యేకపరిచేసుకున్నాడు. ఆ ప్రత్యేకపరచుకునే విధానంలో తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. అరే మొన్నటి వరకు ఇంత జిగ్నీలుగా ఉన్న మా స్నేహితులు అయ్యో వాళ్ళని విడిచిపెట్టేసేనేంటి అనే బాధ కూడా ఆయనకి లేదు. ప్రభు మాట్లాడకపోతే బాధ ఆయనకి, ప్రభు గురించి చెప్పకపోతే బాధ ఆయనకి. ప్రభు నామాన్ని బట్టి ఏదో కారణం చెయ్యాలి, తెల్లారితే ఆయన ఎవరికొకరు ప్రకటించాలి, ఏదో ఒక స్థలం, ఏదో ఒక గుంపు మధ్యలో ఉండాలి. అది ఆయన పట్టుదల. ప్రభువులో చేరిన తర్వాత తన జీవితంలో కలిగినటువంటి ఆ గొప్ప మార్పు, అది గొప్ప మార్పు. అరే వారానికి ఎన్ని కొడుకులు పెట్టి మన జీవితాలు మారతలేదు, మన పరిస్థితులు మారతలే, మన బుద్ధులు మారతలే, మన మాటలు మారడం లేదు. ఎలా చేయాలి? ప్రభులో జాయిన్ అయ్యాం కానీ పరిస్థితులు మారడం లేదు, బుద్ధులు మారడం లేదు, క్రియలు మారడం లేదు. మార్పు చెందాలి. హల్లెలూయా. తిట్టట్లేదు, సీరియస్గా ఉండకండి. అందరూ రెండు చేతులు తెరిచి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు కదా? దేవుని మహిమ కలుగును గాక. క్రీస్తులో మనము చేరాలి అంటే, ఇప్పుడు నేను క్రీస్తులో చేరాను కాబట్టి నా క్రీస్తు మనసు ఎలాగుందో నా మనసు అలా ఉండాలి. నా క్రీస్తు ప్రేమ ఎలాగుందో మన ప్రేమ కూడా అలాగే ఉండాలి. నా క్రీస్తులో ఉన్న కనికరం ఎలా ఉన్నదో అదే కనికరం నాలో ఉండాలి. నా క్రీస్తు ఎలా బోధించాడో, ఎలాగ మాట్లాడాడో అలాగే ఉండాలి. చర్చికి వెళ్ళినప్పుడు మాత్రమే కదా ప్రైజ్ లాడ్ బ్రదర్, ప్రైజ్ లాడ్ సిస్టర్ అని గుర్తు చేసుకోవడం కాదు, ప్రేమ చూపించుకోవడం కాదు. అది మాత్రమే కాదు. నేర్చుకుంటారు, వెళతారు, బయట మళ్ళా అదే మాటలు, అదే పరిస్థితులు, అదే బుద్ధులు మళ్ళా మామూలే. అలా ఉండకూడదు.
క్రీస్తులో చేరినటువంటి వారు. మన నోటి బూతులైనను సరసోక్తులైనను మన నోటి నుండి రాకూడదని చెప్తాడు. అవునా కదా? అలా వస్తున్నాయని అంటే నువ్వు మార్పు లేని జీవితం జీవిస్తున్నావు. క్రీస్తులో నీకు స్థానం లేదన్నమాట. అర్థమవుతుందా? ఉందని నువ్వు భ్రమలో జీవిస్తున్నావు కానీ నీకు స్థానం లేదు. ఉందని రుజువు చేసుకోవాలంటే కనుక నీ నోటిని శుద్ధి చేసుకోవాలి, నీ పెదవులను పవిత్రపరచుకోవాలి, నీ హృదయమును పవిత్రపరచుకోవాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు, నీ పక్షంగా పోరాడుతూ ఉంటాడు. ఇప్పుడు క్రీస్తులో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఒకరినొకరు ఏమన్నాడు? ఒకరినొకరు అంటే నువ్వు ఎలా ఉండాలని అర్థం ఇక్కడ? క్రీస్తు మనసు కలిగి ఉండాలి, క్రీస్తు వలే ఉండాలి. అర్థమవుతుందా? క్రీస్తు వలే ఉండాలి. అలా ఉంటేనే చేర్చుకుంటావు, అలా లేకపోతే చేర్చుకోవు. అర్థమవుతుంది కదా? మీరు ఒకరినొకరు చేర్చుకోనండి అని అంటున్నాడు ఇక్కడ. దేవునికి మహిమ కలుగుతున్నట్లు మీరును ఒకరినొకడు అలా చేర్చుకుంటే ఏమవుతుందట? దేవునికి మహిమ కలుగుతుంది, మహిమ కలుగుతుంది. ఈ రోజు ఈ వాక్యం విన్నావు అని అంటే నీ హృదయం మారాలి, నీ పరిస్థితులు మారాలి. అలా మారితేనే దేవునికి మహిమ. నువ్వు వెళ్ళిపోయినంత మాత్రాన నీ బ్రతుకు మారదు, దేవునికి మహిమ కలగదు. నీ పరిస్థితి మారదు, దేవునికి మహిమ కలగదు. అంటే ఇక్కడ ఏం జరగాలి? ఇక్కడ దేవుని మాటలు, దేవుని సన్నిధికి వచ్చినందుకు, దేవుని మాటలు విన్నందుకు నీ జీవిత మార్పు ఒకరిని చేర్చుకునే విధానం కావాలి. అది క్రీస్తు మనసు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం చదువు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగి ఉన్నవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని తన్ను తానే సమర్పించుకున్నాడు, మార్చుకున్నాడు, తన్ను తానే మార్చుకున్నాడు. అందుకనే క్రీస్తుకు కలిగిన ఈ మనస్సును మీరు అంటే ఇప్పుడు ఒకరు చేర్చుకునేవాడు మనసు ఎలా ఉండాలి? ఒక సహోదరిని నువ్వు చేర్చుకుంటే, ఒక సహోదరిని ప్రేమిస్తున్నాను అని నిజంగా హార్ట్ఫుల్గా నువ్వు చెప్పాలి అని అంటే నీ మనసు ఎలా ఉంది చెప్పాలి? క్రీస్తు మనసు కలిగి ఉండి చెప్పగలిగితే అది ఖచ్చితమైన ప్రేమ, అది దేవుని ప్రేమ. క్రీస్తులో చేరినటువంటి వారు పలుకుతున్నటువంటి ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తులో అపోస్తలుడైన పౌలు చేరిన తర్వాత ఇక ఎన్నడూ ఒక చిన్న తప్పు పొరపాటు కూడా ఆయన చెడు తెలియదు. అంత సమర్పణ దేవుని కొరకు అప్పగించేసుకున్నాడు ఆయన. అందుకనే మనతో చెప్తున్నాడు ఆయన ఏమనంటే, మీరు క్రీస్తు మనస్సు కలిగి ఉండండి. అలా కలిగి ఉంటే మీరు ఆటోమేటిక్గా ఒకరినొకరు చేర్చుకుంటారు. అలా చేర్చుకోవడం వల్ల ఏమవుతుంది? దేవుడు మహిమపరచబడు. దేవుడు ఎందుకు మహిమపరచబడతాడు అని అంటే మీలో క్రీస్తు ప్రేమ అభివృద్ధి అవుతుందన్నమాట. ఇప్పుడు ఒకరు క్రీస్తు ప్రేమ ఉందండి. ఆ క్రీస్తు ప్రేమను బట్టి ఒకరు చేర్చుకున్నారు, ఒక సహోదరునో చేర్చుకున్నారు. చేర్చుకున్నటువంటి వారిని బట్టి ఇంకొకరు కూడా అదే పద్ధతిలో చేర్చుకున్నారు. ఇలాగా ఒకరినొకరు అలాగా క్రీస్తు హృదయం కలిగి ప్రేమతో చేర్చుకున్న వారైతే ఇప్పుడు సంఘం అంతా ఎట్లా ఉంటుంది చెప్పండి? సంఘం అంతా ఎలా ఉంటుంది చెప్పండి? క్రీస్తు ప్రేమను బట్టి చేర్చుకున్నటువంటి వారుగా ఉంటుందా లేదా? అవునా?
కలిగినటువంటి వారమై ఉండాలి అనేది ఒకటైతే, అలా ఉన్నటువంటి వారు దేవునికి మహిమ కలుగుతుంది, మహిమ కలగాలి అని అనుకుంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు అందరూ కూడా అలాగే చేర్చుకోవాలి, అందరూ కూడా అదే విధంగా చేర్చుకోవాలి. హల్లెలూయా. అప్పుడే దేవునికి మహిమ. ఎవరో ఒకరు బాగా ఇష్టపడి అని చేర్చుకుని గంటల తప్పాడి చెవుల్లో కొనుక్కున్నంత మాత్రాన అది దేవుని ప్రేమ కాదు. అర్థమవుతుందా? వాడు ఇష్టపడితే గంటలు సరిపో, వాళ్ళ మాటలకి వాళ్ళ టైంకి గంటలు సరిపో. దేవుని బిడ్డలు ఆలోచించేయండి. అలాగే ఎన్ని గంటలు ఖర్చు పెట్టారో దేవునికి విరోధంగా ఉన్నప్పుడు. ఇప్పుడు దేవునికి దగ్గరయ్యే మనమందరం క్రీస్తు మనసులో చోటు సంపాదించుకున్నాం. క్రీస్తు మనస్సులో, క్రీస్తు ప్రేమలో చోటు సంపాదించుకున్న మనమందరం కూడా అనేకులకు స్థానం ఇవ్వండి. విరోధాలు పెంచుకోకండి. ఎవరి ద్వారా నీకు సహాయం దొరికినా దొరకకపోయినా విరోధం పెంచుకోవద్దు, ద్వేషం పెంచుకోవద్దు. వాడు ఎందుకు దూరం అయ్యారో, వాడు ఎందుకు దగ్గర అవుతున్నారో అన్ని దేవుడి చిత్తంలో ఉంటాయి. నీ హృదయం మాత్రం ఎప్పుడు కూడా ఏకాగ్రతతో, కొరత లేని దేవుని యొక్క ప్రేమతో నింపబడి ఉండాలి. అంతే మనం చేయాల్సింది. ఎవరు చేరతారు ఎవరు చేరరు అనేది లెక్క నీ సొంతంలో ఉండదు. చేర్చుకోవడమే నీ యొక్క ఉద్దేశమై ఉండాలి. చేర్చేవాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కలిగి ఉండాల్సింది దేవుని యొక్క ప్రేమ. అదే మనం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా సమయం అయిపోతుంది. నేను ఒక 2 రిఫరెన్స్. న్యాయాధిపతులు 19వ అధ్యాయం, త్వరగా తీయండి. 19వ అధ్యాయము 18వ వచనం చదవండి. సమయలు ముందు ఉంటుంది. నేను చెప్పేస్తాను, అంతా చదవలేను. ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఇక్కడ ఒక కుటుంబము ఉంది. ఆ కుటుంబము ప్రయాణమై బయలుదేరి ఎక్కడ వెళుతుందంటే దేవుని మందిరానికి వెళుతుంది. యెరూషలేములో ఉన్న దేవుని యొక్క మందిరం వరకు వారి ప్రయాణమై వెళుతున్నటువంటి తరుణంలో ఒక చోట రాగానే, ఒక గ్రామం యొక్క రాగానే చీకటి పడిపోయింది. చీకటి పడుతున్న తరుణంలో ఇక వాడు ప్రయాణము చేయలేరు. ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నట్టు ఆ రోజుల్లో లేవు, వాహనాలు లేవు. నడకే, ఎంత దూరం చూసినా నడక ప్రయాణమే. కాబట్టి వారు నడుచుకుంటూ ప్రయాణం చేసి చేరుకోవలసినటువంటి ఆ మందిరం యొద్దకు వెళ్ళవలసిన తరుణంలో అక్కడ చీకటి పడుతూ ఉంటుండగా అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు కూడా వారిని చేర్చుకోలేదు. వారికి కావలసిన ఆహారం ఉంది, వారి దాస్యత ఉంది, వారితో ఉన్నటువంటి గాడిదలు కూడా ఉన్నాయి. కానీ అక్కడ ఎవరు కూడా ప్రేమతో చేర్చుకునేవారు, ఆహ్వానించేవారు, మాట్లాడేవారు ఎవరు కూడా కనపడలేదు. కానీ ఒక వ్యక్తి మాత్రం కనపడ్డాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే, పొలంలో పని ముగించుకొని ఒక వృద్ధుడు ఆయన కట్టబడినప్పుడు పలకరించి మాట్లాడుతున్నాడు. అయ్యా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి పెడతారు అని అడిగినప్పుడు, అయ్యా ఇదిగో మా దగ్గర కావాల్సిన తినడానికి తాగడానికి అన్నీ ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి. కాకపోతే అసలు మేము ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చాం కదా, ఈ గ్రామంలో లేకపోతే ఈ పట్టణం ఎంతమంది ఉన్నారు, ఎవరు కూడా ప్రేమతో పలకరించే వాళ్ళు లేరయ్యా. ఎక్కడుంటారు, కనీసం మా దగ్గర ఉండండి, లేకపోతే మా వసాలలో ఉండండి, మా ఇంటి దగ్గర ఉండండి అని ఆహ్వానించే వాళ్ళు ఎవరు కూడా కనబడలేదు అని చెప్తున్నప్పుడు ఈ వృద్ధుడు అంటున్నాడు, రండి నా యొద్దకు రండి, మా ఇంటికి దగ్గరికి రండి అని. అతను ఒక వృద్ధుడు ఆ కుటుంబాన్ని ఆహ్వానించాడు. ఆ కుటుంబాన్ని ఆహ్వానించినప్పుడు ఆయన పిలిచిన పిలుపు, ఆయన ఇచ్చిన ఆహ్వానానికి ఎంతో సంతోషపడ్డాడు. ఎంతో మంది యవనస్తులు ఉన్నారు, ఎంతో మంది ధనికులు ఉన్నారు, ఎంతో మంది పలుకుబడి కలిగినటువంటి వారు,
ఎంతో మంది పెద్ద పెద్ద గృహాలు కట్టుకున్నటువంటి వారు ఏ ఒక్కరు కూడా మమ్మలను పిలిచి చేర్చుకోలేదు. కానీ ఒక పొలములో ఆ దినమంతా పని చేసుకుని ఇంటికి వస్తున్నటువంటి మార్గ మధ్యలో కనబడినటువంటి ఆ కుటుంబాన్ని పలకరించి చేర్చుకోవడానికి ఇష్టపడినటువంటి వ్యక్తులలో ఈ వృద్ధుడు దేవుని బిడ్డలారా వారిని పలకరించినందుకు వాళ్ళు ఎంతో సంతోషించారు. వాళ్ళ ప్రయాణం ఎక్కడ కొనసాగుతుంది? ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు? దేవుని మందిరానికి వెళ్ళడానికి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, మనము ఆదివారం రాగానే, ఉపవాస ప్రార్థన రాగానే, ఏ ప్రార్థన రాగానే చక్కగా మనందరం దేవుని సన్నిధికి వస్తాం, దేవుని సన్నిధికి వస్తాం. కానీ మనుష్యులను వాళ్ళ హృదయాన్ని చేర్చుకో. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? దేవుని బిడ్డలారా అందరూ మందిరానికి వస్తారు, కానీ వ్యక్తులను, వాళ్ళ హృదయాలను, వాళ్ళ ప్రేమతో పలకరించి ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, బాగున్నారా, ఏమి ఇబ్బందులు, కనీసం ఒకరినొకరు పలకరించుకుంటే వాళ్ళ బాధ సగం తొలగిపోతుంది. వారికున్న కష్టాలను గెలిచినట్టు అయిపోతుంది. వాళ్ళకి ధైర్యం వస్తుందండి. ఎందుని బట్టి నువ్వు డబ్బు చాలని సహాయం చేసినందుకు కాదు, నీ ఇంటికి తీసుకెళ్ళినందుకు కాదు, వారు దేవుని మందిరాన్ని నడిపించబడుతున్నప్పుడు ప్రేమతో పలకరించే మాట కోట్ల కంటే కూడా విలువైంది. అది దేవుని యొక్క ప్రేమ. దేవుని మనస్సులో చోటు సంపాదించుకునే వారు పలికే మాటలు. కనుక మనమందరం కూడా ఒకే సంఘములో యేసయ్య రక్తము చేత కట్టబడినటువంటి ఆయన శరీరం అనే మందిరంలో మనమందరం కూడా అవయవాలుగా కట్టబడుతున్న ఏ ఒక్క అవయవం బలహీనంగా ఉన్నా కానీ శరీరం అంతా బాధపడుతున్నట్టుగా యేసయ్య బాధపడతాడు. ఏ ఒక్కరు బలహీనంగా ఉన్నా, ఏ ఒక్కరు సమస్యలను బాధపడుతున్నా, ఆదరణ కోల్పోతున్నా, ప్రేమ కోల్పోతున్నా, అయ్యో ఈ సంఘం ద్వారా ఏ ఒక్కరు కూడా మమ్మల్ని పలకరించలేదు అని బాధపడుతున్నారు. కనుక దేవుని బిడ్డలారా ఇప్పుడైనా సరే మనము ఒకరినొకరు చేర్చుకున్నట్టని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిస్తున్న ఈ మాటను బట్టి మనమందరము కూడా నీకు తెలిసినటువంటి మాటలు, నీవు ధైర్యం పొందుకున్న మాట, నువ్వు తృప్తి పొందుకున్న మాట, నీ అనుభవాలలో కొన్ని అనుభవాలు వారికి పంచుకుంటే వారు కూడా బలపడతారు, ధైర్యపడతారు. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఒకరినొకరు చేర్చుకోనండి అన్నాను. ఈ కుటుంబాన్ని వృద్ధుడు చేర్చుకున్నాడు. వాడికి ఆహారం లేదని కాదు, కానీ ప్రేమతో చేర్చుకునే వారు కావాలి, ఆదరణతో పిలిచేవారు కావాలి, కనికరం చూపించేవారు కావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 49:15. కీర్తన 15వ వచనం. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడి నుండి విమోచిస్తున్నాడండి? పాతాళ బలములో నుండి విమోచింపబడుతున్నారు. తెలుసా? దేవుడు ఎవరెవరినైతే చేర్చుకున్నారో, చేర్చబడ్డారో, చేర్చుకున్నటువంటి వారు ఏమి గెలిచారో తెలుసా? ఏమి విడిపించబడ్డారో తెలుసా? పాతాళ బలము నుండి వారు విడిపింపబడ్డారట. పాతాళ బలము నుండి. ఒకటి పరలోకపు బలము, దానికి విరోధమైనది పాతాళ బలము. నీవు పాతాళ బలములో బంధింపబడ్డావా, పరలోక బలములో నిలబడ్డావా అనేది నువ్వు ఆలోచన చేసుకోవాలి. చాలా మంది అనుకుంటారు, మా మెజారిటీ ఎక్కువ ఉంది లోకంలో, మాదే గెలవాలి,
నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి, మీరు నోరు ఎత్తకూడదు, మీ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది, మా తాతల కాలం ముందు నుండి భక్తి మాకుంది, దాన్ని కాదన్నట్టు మీరెవరు, మీరందరూ కూడా ఏమేమో గలిబిలు చేసేస్తున్నారు, ఎక్కడెక్కడితో తీసుకొచ్చారు మీరు అని లోకంలో ఒక పోరాటం మొదలైంది. వాళ్ళందరూ కూడా ఇలా మాట్లాడేవారు, అందరూ కూడా ఏ బలంలో కూడా మాట్లాడుతున్నారు. ఒకరోజు ధనవంతుడు కూడా అదే బలంలో మాట్లాడాడు. ఓ నాకేం తక్కువ కాదు, నాకేం పొదువు కాదు, నాకు చాలా తరగనాస్తుంది, నాకు కోరుకున్నది తినొచ్చు, కోరుకున్నది అనుభవించవచ్చు అని పాతాళ బలంలో నుండి మాట్లాడడం మొదలుపెట్టాడు. తిండి లేని వాడిని చూస్తే చీఫ్. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఒకటేసారి చనిపోవడం జరిగింది. చనిపోయినప్పుడు ఈ పాతాళ బలంలో మాట్లాడిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికే పోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి వాడి తిప్పులు, ఎవడు ముఖం చూసేవాడు లేడు, ఎవడు పరక వెచ్చేవాడు, ఎవడు కనీసం ఈ ఒక చిటిక నీళ్ళతో ఒక వాటర్ చుక్క, ఒక నీళ్ళ చుక్క కూడా నాలుగు మీద వేస్తే నేను బతుకుతానన్న ఆశతో బతకడం, కానీ ఆశ అటువంటిదన్నమాట, దాహం అటువంటిదన్నమాట. అటువంటి స్థితిలో ఆ పాతాళ బలంతో చచ్చిపోయి పాతాళంలో పోయాడు. అయ్యో అబ్రహామా అని పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు నాకు చెప్పండి, నేను నేర్చుకుంటాను, బాప్తిజం తీసుకుంటాను, సంఘాలు పోతాను, గుడుగులు వస్తాను అన్నాడు. నో, అవన్నీ క్లోజ్ అయిపోయినాయి, నేను చాప్టర్ క్లోజ్. ఇప్పుడు నేర్చుకునే పరిస్థితి లేదు, నువ్వు అనుభవించడమే ఉంది, అదే మిగులు ఉంది. కనుక అక్కడ వారు ఇక్కడ గారు, ఇక్కడ వారు అక్కడ గారు రావడానికి వీలు లేదు. నువ్వు చేసుకున్న దానికి నువ్వు అనిపించాల్సిందే. ఇప్పుడు తప్పించడానికి ఎవరు కూడదు. లేదయ్యా నాన్నటువంటి అన్నదమ్ములు చాలా మంది ఉన్నారు కింద, కనీసం వాళ్ళకన్నా నేను చెప్పు, ఒక్కసారి నాకు అవకాశం ఏంటి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఈ పరిస్థితి ఎలా ఉంది, నాలాగా మీరు అనుభవించకూడదు, నేను విర్రవీగి పాతాళ బలం నుండి మాట్లాడని మీరు మాట్లాడకూడదయ్యా అని చెప్తానంటే నో, ప్రకటించేవారు భూమి చాలా మంది ఉన్నారు, వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళాల్సిన అవసరము లేదు అని. ఆ దరిద్రుడు తిండి లేక, సరైన బట్ట లేక, సరైన నివాసం లేక, యేసులోనికి చేరుకున్నటువంటి ఆ దరిద్రుడైన లాజరు కూడా చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకపు బలములోనికి వెళ్ళాడు. పరలోక బలములోకి ఎంత సంతోషము! అక్కడ కూడా బాగా ఎవరు పాతాళ బలములో నుండి చూస్తున్నాడు. అబ్రహామును నానుకున్న లాజరు చూస్తున్నాడు, చూసి అంటున్నాడు వారు లేకపోతున్నాడు. అక్కడ చూసి కింద ఉన్నప్పుడు వారు లేకపోయాడు, పైన ఉన్నప్పుడు కూడా వారు లేకపోతున్నాడు. వాడి బుద్ధి ఎక్కడున్నా మారుతుంది, వాడి బుద్ధి ఎక్కడున్నా మారదన్నమాట. లాజరు పంపించమంటున్నాడు. అప్పుడేమో కనీసం నీళ్ళు చుక్కేది దరిద్రం నాకు అంటుంది, వీడు రోగం నాకు అంటుంది అని విశ్లేషాడు. దగ్గర కూడా చేయాలి, మాటలు కూడా మాట్లాడాడు. ఇప్పుడు ఏరుతో ముంచు ఒక నీటి కొట్టేస్తే బ్రతుకుపోతాను అన్నట్టుగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. కాబట్టి దేని పడ్డారా, అంత దరిద్రతతో ఉన్నటువంటి ఆ లాజరు భూమి మీద ఉన్నప్పుడు ఏ బలంతో బ్రతికాడు? దేవుని యొక్క బలంతో బ్రతికాడు. ఈరోజు మనకి ఏముంది ఏమి లేదు అనుకునే ఆలోచన మీరు పక్కన పెట్టండి. నేను ఏ దేవుడు కలిగి ఉన్నాను, నేను కలిగి ఉన్న దేవుడు ఎటువంటి వాడు, ఆయన ఎంతో గొప్పవాడు, ఆయన నీ జీవితంలో రాబోయే దినాల్లో ఏం చేయబోతున్నాడు, ఆయన చేర్చుకున్న బలము ఎంతో గొప్పది, చివరికి ఎక్కడికి చేరుస్తాడు ఆయన, నిన్ను చేర్చుకున్నటువంటి ఆ యేసయ్య ఎక్కడికి చేరుస్తాడు. అది నిజంగా ఎరిగి ఉంటే కనుక, ఎవరైతే ఈ లోకంలో బలహీనులుగా ఉన్నారో వారిని మనం ఏం చేయాలి? యేసుక్రీస్తుని గురించి వారికి చెప్పి, వారిని బలపరిచి, ఆ పాతాళ బలం అనే దాని నుండి విడిపించి పరలోక బలములోనికి చేర్చాలి వారిని. అది మనం చేయాల్సినటువంటి పని.
ఇష్టం మీకు ఇప్పుడు చెప్పండి? పరలోకపు బలమా పాతాళపు బలమా? అది ఇప్పుడే కలిగి ఉంటే నెక్స్ట్ ఈ భూమి మీద నువ్వు కన్ను మూసిన తర్వాత పరలోకపు బలము ద్వారాలు తెరబడితే నువ్వు అక్కడికి చక్కగా వెళతావు. ఇప్పుడు క్రీస్తులో చేరినటువంటి నీవు నీ తోటి సహోదరి సహోదరులను ఎవరినైనా సరే కనికరించి ప్రేమతో నీ హృదయంలో చేర్చుకొని వారిని ఆదరించి బలపరిచే స్థితి నీకుంటే, ఎటువంటి మనసు నీకుంటే నీ మీద పాతాళ బలము పనిచేయదు, పరలోక బలమే పనిచేస్తుంది. అంటే దేవుని ఆత్మ నీ మీద పనిచేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఈ విధంగా ప్రతి ఒక్కరిని చేర్చుకోవాలి. ఒక హోదాలోకి వెళ్ళిన తర్వాత, ఒక సంపాదనలోకి వెళ్ళిన తర్వాత, ఇది నా డిగ్రీ, ఇది నా హోదా, ఇది నా స్టేజ్ అని మనం విర్రవేయవద్దు. దయచేసి ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలని ఒక నానుడు ఉంది లోకంలో. కనుక దేవుని బిడ్డలారా, మనం అందరము కూడా మన ఆత్మీయ జీవితంలో ఎదగాలి అని అంటే, ప్రభువులకు చేర్చబడిన వారు ప్రతి ఒక్కరు కూడా బలంగా నిలబడాలి అని అంటే, దేవుని వాక్యం వింటున్నటువంటి నా సహోదరి సహోదరులారా, మనం అందరము కూడా క్రీస్తు బలం కలిగి ఉన్నాము. క్రీస్తు బలం కలిగి ఉన్నామంటే అట్ ద సేమ్ టైం మనం ఏం కలిగి ఉన్నాం అన్నమాట? పరలోకపు బలము. అది మనం సంపాదించుకుంటున్నాం. ఈ మాటలు విని అది మనం సంపాదించుకుంటున్నాం. దేవుని మందిరానికి వస్తే ఆస్తులు వస్తాయట, దేవుని మందిరానికి వస్తే ఉద్యోగాలు వస్తాయట, దేవుని మందిరానికి వస్తే ఆరోగ్యాలు వస్తాయట అని వచ్చేవారు రానివ్వండి. జస్ట్ వాళ్ళకి ఎంట్రన్స్ మాత్రమే. అది ఆ స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఎంట్రన్స్. ఏమంటారు దాన్ని? ఎలిజిబిలిటీ. ఒక టెస్ట్ పెట్టాడు, దానికి పాస్ చేసాడు, అంతవరకు. తర్వాత ఈ మాటలన్నీ వాళ్ళు కూడా వస్తాయి అన్నమాట. కాబట్టి మనం ఆల్రెడీ ఎన్ని వింటూ వస్తున్నాం. కాబట్టి మనం మార్పు చెందుతూ ముందుకు వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక పూజ చేసుకుందామా? ఇంకా చాలా ఉంది కానీ దేవునికి స్తోత్రం. పూజ చేసుకుందాం, చాలా టైం అయిపోతుంది. దేవుడు ఏమని చెప్పాడు? మళ్ళా చదవండి. రోమపత్రిక 15:7 కాబట్టి క్రీస్తు మనలను చేర్చుకున్న ప్రకారం ఎవరికి మహిమ కలిగినట్లు? క్రీస్తులోకి చేరితే దేవుడికి మహిమ కలుగుతుందంట. ఎవరు? తండ్రికి, పరలోకములో ఉన్న తండ్రికి ఏం కలుగుతుందమ్మా? మహిమ కలుగుతుందట. తండ్రికి మహిమ కలుగుతుందట. కనుక దేవుని బిడ్డలారా, మనము క్రీస్తులోకి చేరినటువంటి మనము దేవునికి మహిమ కలగాలి అని అంటే ఒకరినొకరు చేర్చుకోవాలి. అందుకనే యేసయ్య చెప్పాడు, మీ ఇంటికి ఎవరు వచ్చినా వారిని మీరు చేర్చుకోవాలి, ప్రేమతో చేర్చుకోవాలి. వాడు పలికే మాటలు వినండి. ఒకవేళ అవి వినలేదు అని అంటే మీ కాళ్ళకు ఉన్నటువంటి దుమ్మును అక్కడ దులిపేసిరండి. వినలేదంటే చేర్చుకోలేదన్నట్టే, ఆహ్వానించలేదంటే చేర్చుకోలేదంటే, లోపడలేదంటే చేర్చుకోలేదంటే. చేర్చుకోలేనటువంటి వారి కుటుంబము, చేర్చుకోలేనటువంటి వారి వ్యక్తుల పరిస్థితి ఏది సాక్ష్యం ఇస్తుందో తెలుసా? నీవు అక్కడ దులిపి వచ్చిన ఆ దుమ్మే దేవుడికి సాక్ష్యం పలుకుతుంది. దుమ్మే సాక్ష్యం పలుకుతుంది. దేవుడి బిడ్డల దేవుడితోనైనా దేవుడు సాక్షిగా నిలబెట్టుకోగలడు. మీరు అరవట్టి కేకలు పెట్టండి అన్నాడు యేసయ్య. ఒకవేళ మీరు కేకలు పెట్టకపోతే ఇది మీ రాడు కేకలు పెడతాయని అంటే రాడు కూడా జీవించేస్తాడు. అప్పుడప్పుడు ఎముకలకు జీవించిన, ఎండిన ఎముకలకు జీవం ఇచ్చినట్టుగా ఆయనకు అసాధ్యం అంటే ఇది లేదు. కనుక మనం చేర్చుకుందాం, ఒకరినొకరు చేర్చుకుందాం, క్రీస్తు ప్రేమ కలిగి ఉందాం, దేవునికి మహిమకరంగా ఉందాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోనండి. ఒక్క నిమిషము పాటు
నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకో. నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని నీవు నీవే పరిశీలన చేసుకో, పరీక్షించుకో. ఎవరు నేను పరీక్షించరు, ఎవరు పరిశీలన చేయరు. నిన్ను నువ్వు పరిశీలించుకుంటే నీ తప్పులేంటో, నీ వేషధారణ ఏంటో, నీ నులివిచ్చిన తనము భక్తి ఏంటో, క్రీస్తుకు నువ్వు ఎలా ఉన్నావో, క్రీస్తు కలిగిన బిడ్డలకు ఎలా ఉన్నావో నీకుగా తెలిసిపోతుంది. ఒకవేళ ఇంతవరకు విన్నటువంటి ఈ మాటల్లో నువ్వు నిజంగా గ్రహించిన మాటలు ఏదైనా నిన్ను పట్టుకున్నట్లయితే, ఆ పట్టబడిన మాటలకు లోబడి, ప్రభువా నువ్వు చెప్పినట్టుగా నేను వింటానయ్యా, నేను నడుస్తానయ్యా, నేను బ్రతుకుతానయ్యా, నేను ప్రేమిస్తానయ్యా, నేను చేర్చుకుంటానయ్యా, నేను ఆదరిస్తానయ్యా అని ఒక్క మాట ప్రభుతో నువ్వు ఒప్పందం చేసుకో, సమర్పణ చేసుకో. నీ పరిస్థితులు మార్చగలిగే ప్రభువు పరిశుద్ధాత్మదేవుడు నీతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. కనుక మనమందరము కూడా ఆ ప్రభు ప్రేమను కలిగి, ప్రభు ఆదరణ పొందుకుంటూ, పాతాళ పరము నుండి విడిపింపబడినటువంటి మన జీవితాలను, మన కుటుంబాలను ఒక అద్భుతమైన రీతిలో మలిచినటువంటి ఆ గొప్ప దేవుని యొక్క మహిమలోనికి మనం ప్రవేశించగలగడానికి అర్హులుగా చేసినటువంటి ఆ యేసయ్యను గురించి మనం ఎంత చెప్పినా తక్కువే, ఎన్ని ఒప్పుకున్నా తక్కువే. కనుక మరొకసారి మనం ఆ ప్రభుకి మన జీవితాలను సమర్పించుకుందాం, మన కుటుంబాలను సమర్పించుకుందాం. ఏది జరిగించాలన్నా ఆయనే జరిగిస్తాయి. ఆయన ఉద్దేశమే నెరవేరపడాలి, ఆయన చిత్తమే నెరవేరపడాలి. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీవు పరిశుద్ధుడు అనడానికి పరిశుద్ధ లేఖనాలే రుజువు. పరిశుద్ధ లేఖనాల నుండి మాట్లాడిన పరిశుద్ధులైన సేవకులే రుజువు ప్రభువా. వారు అలా పలకడానికి నీవే నీ ఆత్మ ద్వారా బయలుపరిచి ప్రకటించిన మాటల ద్వారా, రాయబడిన మాటల ద్వారా ఈరోజు మేము చదువుకొని విని గ్రహించి మా బ్రతుకులను మార్చుకోగలుగుతున్నాం, మా స్థితిగతులను మార్చుకోగలుగుతున్నాం, మా జీవితాలను మార్చుకోగలుగుతున్నాము తండ్రి. నాయనా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని మార్చిన దేవుడు, ఈ లోకపు పాతాళ ఫలములో బంధింపబడిన వారిని కూడా మార్చగలుగుతావు ప్రభువా. ఎంతమంది బంధకాల్లో ఉన్నారు, ఎంతమంది సాతాను యొక్క బలములో బంధింపబడ్డారో, బలహీనులయ్యారో, వారందరూ కూడా విడిపింపబడి నిమిత్తము ప్రభువా నా జీవితమే ఒక సాక్ష్యంగా ఉండేటట్టుగా, మా బ్రతుకులే, మా మాటలే ఒక సాక్ష్యంగా ఈ లోకానికి ఉండేటట్టుగా, అనేకులను చేర్చుకున్నటువంటి క్రీస్తు మనస్సు కలిగిన వారుగా మేము ఉండేటట్టుగా మమ్మల్ని నడిపించయ్యా, బలపరిచయ్యా తండ్రి. బిడ్డలందరూ ప్రార్థిస్తూ ఉంటుండగా మా అందరి ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయాలి. యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.